ఓం శ్రీ గురుభ్యో నమః. రెండు రకాల గురువులు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా మన దేశ ప్రాశస్త్యాన్ని ఒక్క ముక్కలో సమీక్షిస్తూ భారతదేశం భగవదానుగ్రహం పొందిన దేశాల్లో ఒకటి అని వ్యాఖ్యానించింది. ఇది చాలా అపురూపమైన సమీక్ష. ఒక దేశానికి చెందిన సాంస్కృతిక స్వరూపం తాలూకు సమగ్రతను జీర్ణించుకుంటే తప్ప అలాంటి వ్యాఖ్యానం చేయడం సాధ్యం కాదు. ప్రజల అభిరుచులు, ఆచార వ్యవహారాలు, అన్నపానీయాలు, వస్త్రాభరణాలు, సాహిత్య విజ్ఞాన విశేషాలు, భాషలు, ఇలా ఎన్నో అంశాలతో పాటు అన్నింటికన్నా ముఖ్యంగా మానవ జీవితం పట్ల ఈ దేశ ప్రజల వైఖరిని సంపుటీకరించుకుంటే కానీ అలా ఒక నిర్ణయానికి రావడము అసంభవం. ఈ అన్ని అంశాలతో కూడిన భారతదేశ సాంస్కృతిక స్వరూపము వెనక ఒక అద్భుత తాత్విక నేపథ్యం తొంగి చూస్తోందని, ఆ నేపథ్యము మూలంగానే ఈ దేశ సంస్కృతికి వైభవపేతమైన ప్రతిష్ట జతపడుతోందని భారతీయ ఆత్మను దర్శించిన మహనీయుల అభిప్రాయం. అలాంటి అభిప్రాయాల క్రోడీకరణమే ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వ్యాఖ్యానం. సంస్కృతికి పట్టు పంచులాగా తాత్విక నేపథ్యం భాషించడం వల్లనే ఈ దేశానికి భగవదనుగ్రహం కలిగిందని విజ్ఞుల అభిప్రాయం. ప్రజల మనుగడలో నుంచి వ్యక్తమవుతున్న ఈ తాత్విక నేపథ్యానికి కారణాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముందుగా పేర్కొనవలసింది గురు పరంపర, ఆధ్యాత్మిక జీవన సౌందర్యం గురించి, దాని ఆవశ్యకత గురించి బాగా ప్రచారం చేసిన గురువుల ప్రభావము ప్రజల మీద ఎక్కువగా కనబడుతుంది. ఆచార వ్యవహారాల రీత్యా వివిధ గురువుల మార్గాలు వేరువేరుగా ఉన్న మౌలికంగా ఆధ్యాత్మిక భావజాలాన్ని వ్యాపింపజేయడము, ప్రజల్లో ఇహలోక సుఖాల పట్ల వైముఖ్యాన్ని, పరమార్థం పట్ల చింతనను పెంపొందింపజేయడం అనేవి గురువుల లక్ష్యాలయ్యాయి. ప్రధానంగా ఈ లక్ష్యంతో ఎవరికి తోచిన మార్గాల్లో వారు కృషి చేస్తూ వచ్చారు. ఈ ప్రకృతి నుంచి వ్యక్తమవుతున్న ఒకానొక చైతన్య స్వరూపమైన దివ్య ప్రణాళికకు తమ కార్యక్రమ సరళిని అనుసంధానిస్తూ తమ ఆధ్యాత్మిక విధానాన్ని మలుచుకున్న గురువులు స్థూలంగా రెండు మార్గాలను అవలంబిస్తూ వచ్చారు. ఒకటి ప్రవచన మార్గము, రెండు ఉపాసనా మార్గము. భారతీయ తత్వశాస్త్రం పరిధిలోకి వచ్చే వివిధ శాస్త్రాలను మదించి ఆయా విషయాలతో వేదాలకున్న సమన్వయాన్ని సమర్థించుకొని ప్రామాణిక ప్రాతిపదికతో ప్రజల ముందుకు వచ్చి జ్ఞానబోధ చేసే గురువులది ఒక మార్గము. ప్రజల మనసుల్లోని లోపల పొరల్లో మరుగున పడిపోయి ఉండే ఆత్మ తాలూకు చైతన్యాన్ని తమ ప్రబోధాల ద్వారా ఉత్తేజితం చేసి భగవంతుని జ్ఞాన మార్గం ద్వారా గ్రహించి తరించే విధానాన్ని వారు ప్రజలకు తెలియజేస్తారు. రెండోది ఉపాసనా మార్గం. తీవ్రమైన తపస్సు ద్వారా కానీ సాధన ద్వారా కానీ భగవంతుడి ఆదేశాలను, సూచనలను నేరుగా గ్రహించగలిగి ఒక వాహికగా వాటిని భక్తులకు చేరవేసే కార్యక్రమాన్ని కొందరు గురువులు చేస్తారు. అనుగ్రహ భాషణాది కార్యక్రమాల కన్నా పూజలు, క్రతువులు, హోమాల వంటి కర్మ మార్గంలోని అంశాలకు వీరి యొక్క ప్రాధాన్యం ఇస్తారు. భక్తుల చేత కూడా వాటిని నిర్వహింపజేసి భగవంతుడి స్పర్శను స్వయంగా గుర్తించేలా ప్రోత్సహిస్తారు. ఇది కేవలం విశ్వాసానికి సంబంధించిన విషయం. దీనిలో హేతువుకు, తర్కానికి స్థానం లేదు. భక్తుల అనుభవాలే సాక్ష్యాలు, ప్రమాణాలు. ఎన్నో ఇతర మార్గాలున్న ఈ రెండు మార్గాల ద్వారా సాధారణంగా గురువులు పై రెండు రకాలుగా వ్యక్తమవుతారు కనుక మొదటి వారిని బోధనా గురువులుగా, రెండో తరహా వారిని సాధనా గురువులుగా ఈ లోకంలో పేర్లు పెట్టుకొని ఎవరి ప్రవృత్తికి తగిన గురువును వారు ఆశ్రయించడం జరుగుతోంది. ఒక్కో గురువు మీద ఒక్కొక్కరికి గురి కుదురుతుంది. ఏ గురువుపై ఎలా గురి కుదిరినా అంతిమ లక్ష్యం ఒకటే అన్నది భక్తులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయము. ఓం శ్రీ గురుభ్యో నమః. రెండవ కథ, భగవంతుడి చరణాలను చేర్చే మార్గం. మనిషి సాధించవలసిన ఉత్తమ సంస్కారాల్లో మైత్ర్యాది వాసనలు ప్రధానమని మన శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. మైత్ర్యాది వాసనలున్న వారికే భగవంతుడు లభ్యమవుతాడు. మైత్ర్యాది వాసనలాభ్య అని అమ్మవారి నామం. భగవదనుగ్రహం కావాలంటే మైత్రి మొదలైన మంచి లక్షణాలు ఉండాలి. ఏమిటి ఆ లక్షణాలు? అవి మొత్తం 4: మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. ప్రపంచం పట్ల సహృద్భావం కలిగి ఉండడమే మైత్రి. ఏ ఒక్కరితోనూ ప్రతికూల భావం పనికిరాదు. ద్వేషం దైవత్వానికి ప్రధాన అవరోధం.
అందరి పట్ల సద్భావన ఉంచుతూ సత్పురుషులతో సంఘం కలిగి ఉండే మైత్రీ గుణాన్ని పెంపొందించుకోవాలి. అనుకూల సద్భావనను ఏర్పాటు చేసుకునే మైత్రి వల్ల మనోప్రసన్నత ఏర్పడుతుంది. మనకున్న పరిచయాలని మిత్రభావంతో కూడినవైతే అంతకంటే కావలసినదేముంది? ప్రతిదాన్ని విపరీత కోణాల నుంచి విశ్లేషించే వారికి ఎవరితోనూ మైత్రి సాధ్యం కాదు. సద్భావన వల్ల కలిగే మైత్రి భావము మనసును నిర్మలం చేస్తుంది. దీనస్థితిలో దురవస్థలో ఉన్న వారిని చూసి మనసు కరిగే లక్షణము, సాయపడే స్వభావము, కరుణ, మనపై ఆధారపడిన వారికి ఏ లోటు లేకుండా చేయడము, సమాజంలో సాధ్యమైనంత సహాయ సహకార భావాన్ని వివిధ కార్యాల ద్వారా వ్యక్తీకరించడము ఈ గుణము లక్షణము. కలిగినంతలో దీనిలోకి ఇవ్వాలని ఆదిశంకర్లు బోధించారు. ఇతరుల దుఃఖాన్ని చూసి స్పందించి సహకరించే గుణము ఉత్తమ సంస్కారం. 10 మంది బాగున్నప్పుడే మనం బాగుండగలం. ముదిత అనే మాటకు సంతోషంగా ఉండటం అని అర్థం. ఎప్పుడు ఏదో అసంతృప్తి, దిగులు అనే గుణాలున్న చోట భగవంతుడు ప్రసన్నుడు కాడు. అన్నీ ఉన్నా ఏదో లేదనే కొరత కొందరిలో ఉంటుంది. చుట్టూ ఉన్న సుఖాలను గమనించక లేని దానికోసం విలపిస్తూ క్షోభపడే వారికి కళాకాంతులుండవు. నవ్వు ముఖము, ఉల్లాసము, ఉత్సాహము ఇవన్నీ ముదిత అనే గుణంలోని లక్షణాలు. ఎక్కడైనా ఎవరిలోనైనా కాసింతైనా మంచిని చూడగానే మనసారా అభినందించడం, ప్రోత్సహించడం ముదిత స్వభావము. మంచిని వెతికే వారికి మంచి తప్పక గోచరిస్తుంది. ఆ కనిపించే మంచిని గుర్తించి ప్రజ్వలింపజేసుకుంటే అంతా ఆనందాల వెలుగే. ప్రతికూల భావాలను మనసులోనికి రానియకపోవడమే ఉపేక్ష గుణలక్షణం. మనల్ని నిందించేవారిని, చెడును కలిగించేవారిని మనం పట్టించుకోరాదు. అలాగని చెడు జరిగినా ప్రతిక్రియ చేయరాదని కాదు. వాటిని మనసు దాకా తీసుకువెళ్ళకూడదు. సృష్టిలో అందరి చేత అవుననిపించుకోవడము ఏ ఒక్కరికి సాధ్యం కాదు. మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, నిందించే వాళ్ళు ఉంటారు. మెచ్చుకోలుకు పొంగిపోవడం, నిందకు కుంగిపోవడం రెండూ పనికిరావు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి మహాత్ములనే ఆరాధించే వారితో పాటు నిందించేవారు కూడా కనిపిస్తుంటారు. ఈ నిందాదులు విపరీత లక్షణాలు. వాటి పట్ల ఉపేక్ష అంటే పట్టించుకోని లక్షణం ముఖ్యం. ఏ చిన్నపాటి అవమానాన్ని గతించిన చిన్ని ఘటనతో తలుచుకుంటూ చలించిపోయే చింతన మనసును కలుషితం చేస్తుంది. కలవరపరిచే ఆలోచనలను మనసులోనికి రానియని స్థితి ఉపేక్ష. సాధకుడికి లోకం కన్నా లోకేశ్వరుడే ప్రధానం. ధర్మము లోకం కోసం కాదు, ఆత్మోద్ధరణ కోసం. మెచ్చుకోలు, నిందావాక్యాలు ఈ రెండింటిని పట్టించుకోకుండా ఈశ్వర ప్రీతి కోసం ధర్మాన్ని అనుష్ఠించడం ఉపేక్ష. అంతర్యామి గమనిస్తున్నాడనే స్పృహ ఉన్నవాడు అధర్మాన్ని అంతరంగంలోనైనా ఆచరించాడు. కోపము, దుఃఖము, భయము, ఆందోళన, చిరాకు వంటి విపరీత భావనల్ని మనసుకు పట్టనివని ఉపేక్ష గుణము ప్రశాంతతకు సోపానం. మైత్రి మొదలైన ఈ 4 సువాసనలను వెదజల్లే కుసుమంగా మారిన మనసే భగవంతుడి చరణాలను చేరడానికి యోగ్యం. ప్రవచన మార్గమైన, ఉపాసనా మార్గమైన చేర్చే గమ్యం ఒకటే. ఇతరుల దుఃఖానికి స్పందించి సహకరించే గుణము ఉత్తమ సంస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. 3వ కథ చదువుదామండి. పిలవని పేరంటం, అడగని ఆతిథ్యం. ఆహ్వానంలో ఆప్యాయత, ఆతిథ్యంలో ఔచిత్యం ఉంటేనే రాణింపు. విందు, పండుగ, వ్రతము, పెళ్లి తదితర శుభకార్యాలకు పిలుపు లేనిదే వెళ్ళకూడదని, యజ్ఞయాగాది క్రతువులకు, దైవ కార్యాలకు ఆహ్వానం లేకపోయినా అందరూ వెళ్ళాలని పెద్దలు చెబుతారు. ఇందులో ఒక మనస్తత్వ రహస్యం ఉన్నది. శుభకార్యానికి ఎవరైనా ఆహ్వానించారు అంటే వారికి మన పట్ల ఆదరాభిమానాలు, ఆప్యాయత ఉన్నాయని. ఆ ప్రేమను స్వీకరించి మనం స్పందించి పాల్గొంటే ఉభయులకు తృప్తి అని, ఆ మేరకు 2 పక్షాల వారికి ఆనందం కలుగుతుందని అభిప్రాయం. ఒకవేళ ఆ కార్యకర్తలు దక్షుడిలాగా యజ్ఞం చేస్తూ తప్పనిసరిగా పిలవవలసిన వాళ్ళను కావాలనే ద్వేషబుద్ధితో పిలవరు అనుకుందాం. అప్పుడు సతీదేవి యోగ సంసిద్ధి, దక్షయజ్ఞ భంగము తప్పదు. సతీదేవి వెళ్ళకుండినా, దక్షుడు శివనింద చేయకుండినా కథకు రక్తి లేదు. దక్షుడికి రూపాంతరమైన మేష శిరస్సుతో ముక్తి లేదు. అలా ఉంచి పిలుపు లేకున్నా ఒక్కోసారి వెళ్ళినా అనర్థం ప్రాప్తించవచ్చు. అనంత దూరము
ఈ కథలో ఉన్న లోతు నిరూపిస్తుంది. అంచేత గంభీర మర్యాదోచిత వర్తనతో మసలి మనుగడ సాగించడము మానవ ధర్మం. మరి పిలుపు ఎలా ఉంటే బాగుంటుంది? మర్యాదగా ఆప్యాయంగా ఉంటే మంచిది. ఒక్కోసారి కేవలం శుష్క సాంప్రదాయాన్ని పాటించినా తప్పులేదు. కొందరు దండోరా వేయిస్తారు, కొందరు పత్రికా ప్రకటన చేస్తారు, కొందరు ముఖ్య వ్యక్తులకి ప్రముఖులకి వెండి పల్లేరాలతో ఆహ్వానాలు పంపి సామాన్య జనానికి సంతర్పణ చేస్తారు. కొందరు వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగిన నాడు రైల్వే స్టేషన్ దగ్గర, బస్టాండ్ల దగ్గర ఖరీదైన కారులో నిలిపి దిగిన వాడిని దిగినట్టుగా పందిరి దగ్గరకు చేరుస్తారు. తీరా చేరాక కానీ తెలియదు కథా కమామిషు. అలా చేరిన వాళ్ళలో మరీ బీద బిక్కి ఉండరు. ఉంటే ఆ పూట విందు తిండికి ఇబ్బంది లేదు. అంటే ఏం జరిగింది? సంపన్నులకు కళ్ళు నెత్తికి వచ్చి కార్యక్రమాదుల్లో తమ ఐశ్వర్యాన్ని విచ్చలవిడిగా ప్రదర్శించి ఆ వైభవంతో సమాజాన్ని విస్మయపరచాలన్న ఆశయం నెరవేరింది. ఇది వాళ్ళకి వికాసప్రదం కాదు, వెళ్ళిన వాళ్ళకి గౌరవం కాదు. తమ వైభవాన్ని చాటుకోవడానికి పందిళ్లలో విందు చేయగా విందారగించిన దరిద్ర నారాయణులకు అదేమీ శాశ్వత ఆర్థిక పరిష్కారం కాదు. అంటే ఆర్ద్రతతో ఆప్యాయంగా అంతర్యామి సేవగా పిలిచిన చోట ఉభయపక్షాలకి సంతృప్తి దక్కిన చోటకు వెళ్ళవద్దు, వెళ్ళినా మాట దక్కదు. తైత్తిరీయంలో మాతాపితరులతో పాటు అతిథి దేవోభవ అనడంలో ఆంతర్యం. అతిథిని దైవ భావనతో చూసి వేవిస్తే అంతర్యామి సంతోషిస్తాడు అని. ఎలా సేవించాలి? మర్యాదగా, లజ్జతో, భీతితో, అంటే అన్నింటి సముదాయమైన ఆప్యాయతతో సేవించాలి. తిథితో నిమిత్తం లేక గడప తొక్కుకొని వచ్చేవాడు అతిథి. మన గౌరవానికి పాత్రుడైతే మనకు వికాసం. అతిథి అనే మాట మీద ఆతిథ్యం పుట్టి మనం చేసే సకలోపచారాలు ఆ మాట చేతనే తెలిసే స్థితి వచ్చింది. ఈ ఆతిథ్యానికి పైన చెప్పిన సూత్రాలు కాక నిత్య జీవితంలో అనుసంధానం చేసుకొని అతిథిని సంతోషపెట్టి మనం సంతోషపడి సాధనగా భావించదగిన సూత్రాలు కొన్నింటిని గృహస్థులు పాటించాలి. బాగా ఆకలి ఉన్నవాడికి అన్నమే పెట్టాలి కానీ అన్నం మీద సినిమా చూపినా, బొమ్మలు చూపినా, కడకు అన్న సూక్తం పారాయణం చేసినా లాభం లేదు. అంచేత అక్కరలేని ఆతిథ్యం చేయవద్దు. ఎవరికి ఏది కావాలో అదే ఇవ్వాలి. శ్రీనాథుడు అంటాడు, పంచెలో కూర్చొని శిష్యులకు వేదపాఠం చెబుతున్న పండితుడికి వాసమో గ్రాసమో ఏర్పాటు చేయాలి కానీ ఓ ఏనుగును కానుకగా ఇస్తే ఎలాగా? అంచేత అవసరాన్ని గుర్తించి ఆదర్శాన్ని వర్తించి ఆతిథ్యం చేస్తే అంతర్యామి ఆనందిస్తాడు. ఆహ్వానంలో ఆప్యాయత, ఆతిథ్యంలో ఔచిత్యం ఉంటేనే రాణింపు. ఏది కొరవడినా తీరని లోపమే. ఓం శ్రీ గురుభ్యో నమః.